హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టిఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మ్యాథమెటిక్స్ మెథడాలజీలో గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు అనే టాపిక్కి సంబంధించి బిట్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం 51 బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము ఈ టాపిక్కి సంబంధించి మరో 51 బిట్స్ అనేవి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. సో ప్రతి బిట్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటిదాకా మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 35 వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది 36th వీడియో. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ బిట్స్ అన్నీ కూడా అకాడమీ బుక్ బేస్డ్ బిట్సే. ఓకేనా? సో కాబట్టి ప్రతి బిట్ని కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బుక్ ఉన్న వాళ్ళైతే బుక్ ఓపెన్ చేసి బిట్స్ వినండి. సో బుక్ లేనటువంటి ఈ వీడియోని 1-2 సార్లు చూస్తూ ఉంటే మీకు బిట్స్ అనేవి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు సెషన్లో మన ఫస్ట్ బిట్ గణిత బోధనలో ఇది అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1, విద్యార్థి వివిధ సందర్భాలలో గణిత సంబంధాలను కనుక్కుంటాడు. ఓకేనా? గణిత సంబంధాలను కనుక్కుంటాడు అన్నా, ఓకేనా, సంబంధాలను గుర్తిస్తాడు అన్నా ఇది అవగాహన అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. విద్యార్థి గణిత పదాలను పద్ధతులను ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు. సో గణిత పదాలను పద్ధతులను ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు లేకపోతే జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది మనకి ఏమవుతుంది? జ్ఞానం అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే కనుక విద్యార్థి నూతన దత్తాంశాలను ప్రతిపాదిస్తాడు అనేది మనకి ఏమవుతుంది అంటే వినియోగం అవుతుంది. ఓకేనా? విద్యార్థి దత్త పరిస్థితికి తగిన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు అంటే అది నైపుణ్యం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమడిగారు? అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది అంటే సో విద్యార్థి వివిధ సందర్భాలలో గణిత సంబంధాలను కనుక్కుంటాడు అనేది అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి తాను పొందిన గణిత భావనలను తమ ఇంటి వైశాల్యము చుట్టుకొలతలను కనుక్కోవడంలో వినియోగించాడు. ఓకేనా? విద్యార్థి పొందిన గణిత అనుభవాలు, ఓకేనా, గణిత భావనలు ఏవైతే ఉంటాయో వాటిని తమ ఇంటి చుట్టుకొలత వైశాల్యం కనుగొనడంలో ఉపయోగించడంటే పొందిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించుకుంటున్నాడు. ఓకేనా? మన జీవితంలో ఏ అంశమైనా గణితం ఉపయోగం లేకుండా ఉండదు. మనం నిత్య జీవితంలో గణితాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగిస్తాము. ఇది గణితం యొక్క ఏ విలువను సూచిస్తుంది అని చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, ప్రయోజన విలువ. ఓకేనా? గణిత భావన నిత్య జీవితంలో ఉపయోగిస్తాడు అంటే అది ఏ విలువను తెలియజేస్తుంది అంటే ప్రయోజన విలువ. ఓకేనమ్మా? నెక్స్ట్ బిట్. గణిత బోధనలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో విద్యార్థి దత్త సమస్యలను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు. ఓకేనా? విద్యార్థి దత్త సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఓకేనా? రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. సంబంధాలను పోల్చుతాడు, ఫలితాలను సరిచూస్తాడు. నెక్స్ట్, విద్యార్థి వివిధ సందర్భాల్లో గణిత ఉపకరణాన్ని గుర్తిస్తాడు. ఓకేనా? అంటే తగిన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు అన్నట్టుగా. సో ఇది మనకు తెలిసిపోద్ది ఈజీగా నైపుణ్యం అని. ఓకేనా? పోల్చుతాడు, కంపేర్స్. ఓకేనా? పోల్చడము, ఫలితాలను సరిచూడడము, ఇవి రెండూ కూడా అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమడిగారు? గణిత బోధనలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విద్యార్థి దత్త సమస్యలను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. గణిత బోధనా లక్ష్యాలను రూపొందించుటలో కొన్ని నియమాలు పాటించాలని సూచించిన విద్యావేత్త. ఓకేనా? గణిత లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని రూపొందించడంలో కొన్ని నియమాలు పాటించాలి అని సూచించిన విద్యావేత్త ఎవరంటే మనకి ఫ్రాస్ట్.
ఓకేనా. సో ఫ్రాస్ట్ సూచించిన లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూసుకున్నట్టయితే కనుక లక్ష్యాలు అనేవి సంపూర్ణ వాక్యాలుగా రాయబడాలి. ఓకేనా. నెక్స్ట్ వీటిలో 2 భాగాలను కలిగి ఉండాలి. మార్పు భాగము, విషయ భాగం అని 2 భాగాలను కలిగి ఉండాలి. ఓకేనా. లక్ష్యాలు అనేవి ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి. నెక్స్ట్ సాధింపదగినదివై ఉండాలి, పరిశీలింపదగినవై ఉండాలి, కొలవదగినవై ఉండాలి. నెక్స్ట్ అసందర్భంగా ఉండకూడదు, సందిగ్ధంగా ఉండకూడదు, అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు, ముందుగా నిర్ణయించాలి, విద్యార్థుల ప్రవర్తనలో కలిగే పరివర్తనను సూచించాలి. ఓకేనా. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన బిహేవియర్లో వచ్చే చేంజెస్ని సూచించాలి. ఓకేనా. విద్యార్థుల పరివర్తన ద్వారా నిర్వచించాలి. ఓకేనా. వాళ్ళ యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పుల ఆధారంగా లక్ష్యాలు నిర్వచించాలి. ఓకేనా. ఇవి గణిత బోధనా లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలను పాటించాలి అని సూచించిన విద్యావేత్త ఫ్రాస్ట్. నెక్స్ట్ బిట్, సమితుల బోధనలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఓకేనా. సమితులు అనే టాపిక్కి సంబంధించి బోధనలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్ 1 సమితులలో పరస్పర సంబంధాలను స్థాపించడం అనేది మనకి ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అంటే వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సమితులకు చిత్రాలు గీయటం అనేది నైపుణ్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఓకేనా. సమితులను వర్గీకరించడం క్లాసిఫై అనేది ఓకేనా మనకి అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఇక్కడ మనకు అదే అడిగారు కదా, సమితులు బోధనలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది అంటే సమితులను వర్గీకరించటము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4th వన్ కూడా చూద్దాము. సో సమితిలోని మూలకాలను గుర్తించటము, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇవి జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు. ఈ బిట్టికి సరైన సమాధానం 3rd ఆప్షన్. ఓకేనా. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ సమితులను వర్గీకరించడము. నెక్స్ట్ బిట్, శిల్పకళలు, చిత్రలేఖనం మొదలైన లలిత కళల అభివృద్ధి గణిత బోధనలోని ఈ విలువలను తెలియజేస్తుంది. ఓకేనా. శిల్పకళలు, చిత్రలేఖనం మొదలైన లలిత కళల అభివృద్ధి అనేది గణిత బోధనలో సాంస్కృతిక విలువను తెలియజేస్తుంది. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రమభిన్నాల పాఠ్యపథకంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఓకేనా. క్రమభిన్నాల పాఠ్యపథకంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 క్రమభిన్నాల లవహారాలను గుర్తిస్తాడు. ఇచ్చిన క్రమభిన్నంలో లవాలేంటి, హారాలేంటి అని గుర్తిస్తాడు. ఓకేనా. గుర్తిస్తాడు లేదా జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అనేది మనకి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? జ్ఞానం. ఇక్కడ మనకు అడిగింది కూడా అదే కదా. జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణ క్రమభిన్నాల లవహారాలను గుర్తిస్తాడు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సజాతి విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు అవగాహన. నెక్స్ట్ క్రమభిన్నాల సంకలన ఫలితాలను సరిచూస్తాడు అనేది కూడా మనకి అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణే. నెక్స్ట్ ఉదాహరణలు ఇస్తాడు, ఇది కూడా అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణే. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే రిమైనింగ్ కూడా మీకు తెలుస్తాయనే ఒక ఉద్దేశంతో. ఓకేనా. మళ్ళీ నీకు కింద కామెంట్స్లో 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకండి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకండి అని కామెంట్ పెట్టకండి. ఓకేనా. మీకు యూజ్ అవుతుంది అంటేనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను కదా. ఓకేనా. ఇక్కడ మనకు జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏంటంటే గుర్తిస్తాడు. ఓకే. నెక్స్ట్ బిట్, విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావితాలు ఉన్నాయి. అందులో అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి 2 భాగాలైతే 3వ భాగము. విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలు ఉన్నాయంట. అందులో అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి 2 భాగాలైతే 3వ భాగం ఏమిటి అంటే విద్యా లక్ష్యాలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత ఉపకరణాల పెట్టె నుంచి వృత్తాన్ని గీయటానికి ఉపయోగించే పరికరాన్ని విద్యార్థి ఎన్నుకుంటాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది. ఓకేనా. గణిత పరికరాల పెట్టి నుంచి వృత్తాన్ని గీయడానికి కావలసిన పరికరాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఓకేనా. కావలసిన పరికరాన్ని ఎంపిక చేసుకుంటున్నాడు అంటే ఇది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అమ్మా? నైపుణ్యము. ఓకేనా. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ అనేది ఎంత పెద్దగా ఉన్నా కూడా మనకి కీవర్డ్ అనేది ఉంటుంది. ఆ కీవర్డ్ ఆధారంగానే మనము ఇచ్చిన స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించిందని సింపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ బిట్,
విద్యార్థి తరగతి గదిలో అభ్యసించిన మాత్రికల జ్ఞానాన్ని మండలంలోని వివిధ గ్రామాల మధ్య దూరాన్ని మాత్రిక రూపంలో తయారు చేశాడు. విద్యార్థి యొక్క చర్య క్రింది బోధనా లక్ష్య పరిధిలోకి వస్తుంది. ఒక విద్యార్థి తరగతిలో అభ్యసించిన మాత్రిక జ్ఞానం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా మండలంలోని వివిధ గ్రామాల మధ్య దూరాన్ని మాత్రికా రూపంలో తయారు చేశాడు. విద్యార్థి యొక్క చర్య క్రింది బోధనా లక్ష్య పరిధిలోకి వస్తుంది. అంటే అభ్యసించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో ఏం చేశాడు, వినియోగించాడు. కాబట్టి వినియోగ లక్ష్యం కిందకి వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందమ్మా? నెక్స్ట్ బిట్. విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు. ఓకేనా? ఫలితాలను అంచనా వేస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫలితాలను అంచనా వేస్తాడు అన్న, ఫలితాలను సరిచూస్తాడు అన్న, ఇవి రెండు కూడా అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. ఓకేనా? నెక్స్ట్ బిట్. ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధనా ఉద్దేశ్యము. ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధనా ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఆ ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధనా ఉద్దేశాలు ఏముంటాయి అని మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థుల యొక్క ఆలోచనలను, పరిశీలనలను గణిత రూపంలో వ్యక్తపరచడం, అభివృద్ధి పరచడం. అంటే ఆలోచనలు, పరిశీలనలు ఏవైతే ఉంటాయో వాటిని గణిత రూపంలో వ్యక్తపరచడము, అభివృద్ధి పరచడము. నెక్స్ట్ గణిత భావనలను సాధారణీకరించే సామర్థ్యాన్ని పొందటము. నెక్స్ట్ విశ్లేషణ, తార్కిక, వివేచన శక్తులు వంటి ఆలోచన శక్తులను అభివృద్ధి పరచడము. ఓకేనా? విశ్లేషణ, తార్కిక, వివేచన శక్తులు లాంటి ఆలోచన శక్తులను అభివృద్ధి పరచడము. నెక్స్ట్ అదేవిధంగా నిత్య జీవిత సందర్భంలో నైపుణ్యాలను, వైఖరులను సఫలంగా ఉపయోగించుకోవటము. విద్యార్థుల జీవితంలో ఉత్పాదకత, సృజనాత్మకత జీవనాన్ని గడపడానికి సమర్థులను చేయటము. ఇవన్నీ కూడా మనకి ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధనా ఉద్దేశ్యాలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనకి విద్యార్థుల్లో తర్క, వివేచన శక్తి, విశ్లేషణ శక్తి పెంపొందించడం అనేది ఏంటి ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత బోధనా ఉద్దేశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నీ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్. శాస్త్రవేత్తలు గణిత జ్ఞానాన్ని, పద్ధతులను తమ విషయ పరిశోధనలో వినియోగించి ప్రామాణిక ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సందర్భంలో గణితం క్రింది విలువను కలిగి ఉంది అని చెప్పవచ్చును. ఓకేనా? శాస్త్రవేత్తలు గణిత జ్ఞానాన్ని, పద్ధతులను తమ విషయ పరిశోధనలో వినియోగించి ప్రామాణిక ఫలితాలను సాధిస్తున్నారు. ఈ సందర్భంలో గణితం అనేది సామాజిక విలువను కలిగి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థులలో మంచి, చెడు, విచక్షణ, హేతువాద సామర్థ్యం పెంపొందించడానికి ఈ గణిత శాస్త్ర బోధనా విలువ తెలుపుతుంది. విద్యార్థుల్లో మంచి, చెడు, విచక్షణ, హేతువాద సామర్థ్యం పెంపొందించడాన్ని మనకి క్రమశిక్షణ విలువ సూచిస్తుంది అనమాట. ఓకేనా? విద్యార్థుల్లో మంచి, చెడులు, విచక్షణ, హేతువాద సామర్థ్యం పెంపొందించడాన్ని క్రమశిక్షణ విలువ తెలియజేస్తుంది. నెక్స్ట్ బిట్. విద్యార్థి దత్త వివరాల నుంచి అనుమితులు, ముగింపులు రాబడతాడు. ఈ చర్యలో సాధించే బోధనా లక్ష్యం. దత్త వివరాల నుంచి అనుమితులు, ముగింపులు అంటే కన్క్లూజన్స్ రాబడతాడు. ఇది వినియోగ లక్ష్యానికి సంబంధించిన ఒక స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్. విద్యార్థి ఇచ్చిన దత్తాంశానికి రేఖాచిత్రం గీయగలిగాడు. చిత్రాలు గీయగలగడం అనేది ఏ బోధన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అంటే నైపుణ్య లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి అభ్యాసన అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతడి ప్రవర్తనలో కోరదగిన మార్పును సూచించేది. విద్యార్థి అభ్యాసన అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతడి యొక్క ప్రవర్తనలో కోరదగిన మార్పును సూచించేది స్పష్టీకరణ. ఓకేనా? మరలా ఒకసారి చెప్తున్నాను. విద్యార్థి ఓకేనా విద్యార్థి అభ్యాస అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు పరస్పర చర్య పొందే ముందు అతడి ప్రవర్తనలో కోరదగిన మార్పును సూచించేది స్పష్టీకరణ. ఓకేనా? నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో వ్యక్తి పోకడలు, అభిరుచులు, విలువలకు సంబంధించిన అంశము. ఓకేనా? మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం విలువలు అంటే మనకి భావావేశ రంగానికి సంబంధించింది. వ్యక్తి పోకడలు, అభిరుచులు, విలువలు అనేవి భావావేశ రంగానికి సంబంధించినవి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగటం జరిగింది. సీటెట్గా ఎగ్జామ్లో కూడా అడగటం జరిగిందని చెప్పేసి మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ బిట్.
భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యాసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ. సో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఏమైతే ఉంటాయో వాటి సాధనకు గణిత అభ్యాసనం అనేది విద్యార్థులకు యూజ్ అవుతుంది అని చెప్పే విలువ ప్రయోజనాత్మక విలువ. ఒక నిత్య జీవితంలో గణితం ఉపయోగపడితే అది మనము ప్రయోజన విలువ చెప్పుకున్నాం. ఈ వివిధ వృత్తుల్లో గణితం అయితే ఉదార పోషణ విలువ అని చెప్పేసి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోండి రెండు. వివిధ వృత్తుల్లో గణితం అంటే ఉదార పోషణ విలువ, నిత్య జీవితంలో గణితం అంటే ప్రయోజన విలువ. ఓకేనా? నెక్స్ట్ బిట్. సమితి పరిక్రియలను 9వ తరగతి పాఠ్య పథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఓకేనా? సమితి పరిక్రియలను 9వ తరగతి పాఠ్య పథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇచ్చిన సమితికి విశ్వ సమితిని ముందుగా తెలియచేయటము. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, సమితి పరిక్రియలను అంకగణితంతో పోల్చటము. నెక్స్ట్, సమితి సమ్మేళనము, ఛేదనము మరియు పూరకములు పరిక్రియల నిర్వచనములను సాధారణీకరించుట. ఓకేనా? నెక్స్ట్, ఇచ్చిన సమస్యలను సాధించుటకు సరైన ప్రక్రియని ఎన్నుకొనుట. ఓకేనా? సరైన ప్రక్రియని ఎన్నుకొనుట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ సాధారణీకరిస్తున్నాడు. సో సాధారణీకరించడం అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఎన్నుకొనుట, సరైన ప్రక్రియని, సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు అనేది ఏంటి? వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఓకేనా? సో మనల్ని ఇక్కడ అడుగుతుంది ఏంటి? అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సో సెకండ్ ఆప్షన్ పోల్చటం. సో పోల్చటం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2. సమితి పరిక్రియలు 9వ తరగతి పాఠ్యపథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సమితి పరిక్రియలను అంకగణిత పరిక్రియలతో పోల్చటము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత పెద్ద ఆప్షన్ ఇవ్వనివ్వండి, మీకు సింపుల్గా ఐడెంటిఫై చేయడానికి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో పోల్చడం అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఓకేనా? సో సాధారణీకరించడము. సో సాధారణీకరించడం అనేది వినియోగ లక్ష్యము. సరైన ప్రక్రియను ఎన్నుకోవడం అంటే సరైన పద్ధతిని ఎంపిక చేసుకోవడము వినియోగము. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పేసి మొత్తం ఆప్షన్ చదవకుండా చివరికి వెళ్ళిపోమని కాదు, మొత్తం ఆప్షన్ చదువుకుని సో అర్థం చేసుకుని చివరి కీవర్డ్ ఏంటని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్. గత 4 దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్లోని జనాభా గణాంక వివరాలను అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదల రేటును గణించెను. ఈ స్పష్టీకరణ దీనికి చెందెను. సో చూడండి, గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేసి, ఓకేనా, అంటే అర్థం చేసుకుని 2021లో జనాభా పెరుగుదల రేటును గణించటము. సో గణించడం అనేది ఏ లక్ష్యాన్ని చెందిన స్పష్టీకరణ అంటే అవగాహన. సో ఫస్ట్ మనం ప్రీవియస్ డేటాను అవగాహన చేసుకునే కదా ఇప్పుడు ప్రజెంట్ డేటాను చేస్తున్నాం. అంటే ఇక్కడ దీంట్లో ఇమిడి ఉన్న లక్ష్యం ఏంటంటే అవగాహన. ఓకేనా? నెక్స్ట్ బిట్. విద్యార్థి సమస్య సాధనకు నూతన పద్ధతులను సూచిస్తాడు. ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే వినియోగము. ఓకేనా? సమస్య సాధనకు నూతన పద్ధతులను సూచిస్తాడు, వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఓకేనా? నెక్స్ట్ బిట్. విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియలలో దోషాలను కనుగొని సరిదిద్దును అనే వ్యాశక్తి ఈ లక్ష్యాన్ని సూచించును. ఓకేనా? సో ఇచ్చిన గణిత వాక్యాలు, భావనల, ప్రక్రియల్లో దోషాలను కనుగొని వాటిని సరిదిద్దుతాడు. దోషాలను కనుగొని సరిదిద్దడం అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే అవగాహన. ఓకేనా? నెక్స్ట్ బిట్. బీఈడి బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన పరిమాణాన్ని డాష్ అంటారు. సో బీఈడి బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన పరిమాణాన్ని లక్ష్యాలు అంటారు. ఓకేనా? 75th బిట్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, సో గుర్తుపెట్టుకోండి. 75th బీఈడి బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన పరిమాణాన్ని ఏమంటారు అంటే లక్ష్యాలు అంటారు. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విద్యా ప్రణాళికలో గణితాన్ని చేర్చాలని చెప్పారు. సో చెప్పారు తాత్వికవేత్త అయిన దీనికి కారణం గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుంది. సో చూడండి బిట్, ఇక్కడ కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ ఇవ్వలేదు. ఓకే, విద్యా ప్రణాళికలో గణితాన్ని చేర్చాలి అని చెప్పిన తత్వవేత్త ఎవరు ఓకే అనేసి అడుగుతున్నారు. సో గణితాన్ని విద్యా ప్రణాళికలో చేర్చాలి అని మనకు చెప్పింది ఎవరంటే ప్లేటో. సో ఎందుకు చేర్చమన్నారంటే గణిత వివేచన అనేది మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది సో మేధస్సుకు శిక్షణ ఇస్తుంది, అంటే ట్రైనింగ్ ఇస్తుంది, తర్ఫీదునిస్తుంది అని. ఓకేనా?
నెక్స్ట్ బిట్. ఓకేనా, ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. క్రింది వాణిలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటన్నాడు. సో ఫలితాలను సరిచూడడం. సో ఫలితాలను సరిచూడడం అనేది అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సెకండ్ ఆప్షన్. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. సమస్య సాధనకు తగిన పద్ధతిని ఎంపిక చేయుట. సో తగిన పద్ధతిని ఎంపిక చేయడం అనేది వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. జ్ఞప్తికి తెచ్చుకోవడం, నిర్వచనం జ్ఞప్తికి తెచ్చుకోవడం, లేకపోతే సో గుర్తించడం అనేది జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణ. ఓకేనా. దత్తాంశం మధ్య పరస్పర సంబంధాలను స్థాపించడము వినియోగము. ఓకేనా. సంబంధాలను గుర్తిస్తే అవగాహన, సంబంధాలను స్థాపిస్తే వినియోగము. ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు, అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ, ఫలితాలను సరిచూడుట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. విద్యార్థి గణిత అభ్యాసనలో వేగం, ఖచ్చితత్వం పెంపొందించడం ద్వారా పొందే గణిత విలువ. విద్యార్థుల గణిత అభ్యాసనలో వేగం, ఖచ్చితత్వం పెంపొందించడం ద్వారా పొందే గణిత విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విద్యార్థి ఏకాగ్రత, పట్టుదలను సూచించు గణిత విలువ. సో విద్యార్థి యొక్క ఏకాగ్రతను, పట్టుదలను సూచించే గణిత విలువ క్రమశిక్షణ విలువ. ఒకసారి చూడండి. సో మనము సరైన పద్ధతిలో గణిత బోధన జరిగితే విద్యార్థుల్లో క్రమము, సమయపాలన, ఏకాగ్రత, ఖచ్చితత్వము, వేగము, సరళత, స్పష్టత, ఆత్మవిశ్వాసము, విశ్లేషణ, తార్కిక ఆలోచన, ధైర్యము, వివేచన, హేతువాదన, సృజనాత్మకత అనేవి విద్యార్థులు పెంపొందిస్తాయి. ఓకేనా. ఇవన్నీ కూడా ఏ విలువను తెలియజేస్తున్నాయి అంటే క్రమశిక్షణ విలువను తెలియజేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ బిట్. గణితం సాంస్కృతిక అర్థం వంటిది అని అన్న గణిత శాస్త్రవేత్త. గణితం సాంస్కృతిక అర్థం వంటిది అని అన్న గణిత శాస్త్రవేత్త హోబెన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిట్. కొంతమంది మంచి సంగీతం వింటున్నప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో గణిత అధ్యయనంలో అంత ఆనందం పొందుతాను అని అన్న గణిత శాస్త్రవేత్త. ఓకేనా. మంచి మ్యూజిక్ వింటున్నప్పుడు ఎంత ఆనందం అయితే పొందుతామో గణిత అధ్యయనంలో కూడా అంత ఆనందాన్ని పొందుతాను అని అన్న గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ బిట్. సమస్య సాధనకు సంబంధించని. ఓకేనా. సమస్య సాధనకు సంబంధించిన అభ్యాసన సూచిక అంటే సో సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్కి చెందని సో మనకి అభ్యాసన సూచిక ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సరైన పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు. నెక్స్ట్ అదేవిధంగా ఫలితాలను సరిచూసును, దత్తాంశ సారాంశాలను గుర్తించును. ఈ 3 కూడా మనకి సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి చెందిన అభ్యాసన సూచికలు. వ్యక్తీకరణలను రూపొందించును. వ్యక్తీకరణను రూపొందించడం అనేది సో వ్యక్తపరచడం అనే అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సమస్య సాధనకు సంబంధించిన అభ్యాసన సూచిక. వీటికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఓకేనా. సో సమస్య సాధన అభ్యాసన సూచికలు ఏంటి అని మనం చూసుకుంటే కనుక దత్త సమస్యను చదువుతాడు, సో ఫలితాలను సరిచూస్తాడు, పద్ధతి ప్రకారం సమస్యను సాధిస్తాడు, సరైన పద్ధతిని ఎంపిక చేసుకుంటాడు, అనుబంధ విడి భాగాలను వేరు చేస్తాడు, సో మొత్తం సమాచారాన్ని విడివిడి భాగాలుగా గుర్తిస్తాడు. ఇవన్నీ కూడా సమస్య సాధనకు చెందిన అభ్యాసన సూచికలు. ఓకే. నెక్స్ట్ బిట్. మంచి అందమైన ముఖం చూసినప్పుడు, మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో గణితం పట్ల కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది అని తన అభిప్రాయం వ్యక్తం చేసిన గణిత శాస్త్రవేత్త. ఓకేనా. సో మంచి అందమైన ముఖం చూసినప్పుడు, మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో గణితం పట్ల కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది అని అన్న గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే జేమ్స్ న్యూమాన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ముఖం, గాత్రం, శిల్పం, జేమ్స్ న్యూమాన్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసనమే సంగీతము అని మనకి ఏ విలువ తెలియజేస్తుంది? ఈ డెఫినేషన్ ఇచ్చిందైతే లెబ్నింజ్. సో ఈ నిర్వచనం అనేది ఏ విలువని తెలియజేస్తుంది? ఆల్రెడీ ప్రీవియస్గా సో నిర్వచనం ఇచ్చి ఇది ఎవరు ఇచ్చారని చెప్పేసి అడిగారు. అప్పుడు మీకు చెప్పాను ఈ డెఫినేషన్ అనేది లెబ్నింజ్ ఇచ్చారమ్మా. సో ఇది మనకి ఏ విలువని తెలియజేస్తుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇది కళాత్మక విలువని తెలియజేస్తుందని చెప్పుకున్నాం.
చాలా డిస్కస్ చేసాం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతము అని ఓకేనా అని చెప్పింది ఎవరంటే లెబ్నిజ్. ఇది ఏ విలువను తెలియజేస్తుందంటే నిర్వచనము కళాత్మక విలువను తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ విద్యార్థి తాను నిత్య జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గణితాన్ని ఉపయోగిస్తూ పొందే విలువ. సో నిత్య జీవితంలో గణితం ఉపయోగిస్తున్నాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే ఏ విలువ అంటే ప్రయోజనాత్మక విలువ, ప్రయోజన విలువ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్టులు కృత్యాల ద్వారా విద్యార్థులలో పెంపొందించలేని విలువ. సో చూడండి, ప్రాజెక్టులు కృత్యాల ద్వారా మనం విద్యార్థుల సహనాన్ని పెంపొందించవచ్చు, నిజాయితీని పెంపొందించవచ్చు, త్యాగాన్ని పెంపొందించవచ్చు. ఓకేనా. కాబట్టి ప్రాజెక్టులు కృత్యాల ద్వారా విద్యార్థులు పెంపొందించలేని విలువ సాంస్కృతిక విలువ. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2 అమ్మ. ఓకేనా. నెక్స్ట్ బిట్, శిల్ప నిర్మాణాలను పరిశీలించి వాటి నిర్మాణ సూత్రాలన్నీ గణిత ఆధారాలే అని తెలపడము ఏ విలువను సూచిస్తుంది? ఓకేనా. శిల్ప నిర్మాణాలను పరిశీలించి లేకపోతే గుడి గోపురాల మీద ఉన్న శిల్పాలను, వాటి కట్టడాలను పరిశీలించి వాటి నిర్మాణాలన్నీ కూడా గణిత సూత్ర ఆధారాలే అని తెలపడం అనేది ఏ విలువను సూచిస్తుంది అంటే సాంస్కృతిక విలువను సూచిస్తుంది. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, గణితంలో ఆటపాటలు ఈ విలువని తెలియజేస్తాయి. గణితంలో ఆటపాటలు అనేవి కళాత్మక విలువను తెలియజేస్తాయి. నెక్స్ట్ బిట్, సమయపాలన, ధైర్యము, ఆత్మవిశ్వాసము ఈ విలువను విద్యార్థికి నేర్పిస్తుంది. సో సమయపాలన, ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేది క్రమశిక్షణ విలువను విద్యార్థికి నేర్పిస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, NCF 2005 సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫార్సుల్లో లేనిది. NCF 2005 అనేది సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫార్సుల్లో లేనిది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో గణితంలో వివిధ శీర్షికల విస్తృతి పెంచటము, గణిత భావనలు, నైపుణ్యాలను సమ్మిళితం చేయును. సో గణిత భావనలు అదేవిధంగా నైపుణ్యాలను సమ్మిళితం చేయటం అనేది సో NCF 2005 సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫార్సుల్లో ఉంది. నెక్స్ట్, ప్రత్యేకంగా రేఖాగణిత ప్రమేయాలను రుజువు చేయును. ఇది కూడా NCF 2005 అనేది సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫార్సుల్లో ఉంది. గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా నేర్చుకొనిను. ఇది కూడా సిఫార్సుల్లో ఉంది. సో ఇక్కడ మనకి సిఫార్సుల్లో లేనిదేంటి? గణితంలో వివిధ శీర్షికల విస్తృతిని పెంచటము. సో గణితంలో వివిధ శీర్షికల విస్తృతిని పెంచడం అనేది సెకండరీ స్థాయి విద్యార్థులకు NCF చేసిన సిఫార్సుల్లో లేదు. మరి ఎక్కడుంది అంటే NCF 2005 అనేది ఉన్నత సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫార్సు ఇది అనమాట. ఓకేనా. ఉన్నత సెకండరీ స్థాయి విద్యార్థులు చేసిన సిఫార్సు. ఓకేనా. అంతేగాని ఈ సెకండరీ స్థాయి విద్యార్థులు చేసిన సిఫార్సులో లేదు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, జ్ఞానాత్మక రంగంలో కింద నుంచి 5వ లక్ష్యము. సో క్రింది నుంచి అడుగుతున్నాడు. సో జ్ఞానాత్మక రంగంలో క్రింద నుంచి 5వ లక్ష్యం. అసలు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ జ్ఞానాత్మకంలో మొదటిది ఏంటి? జ్ఞానము, అవగాహన, వినియోగము, ఓకేనా, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సో కింద నుంచి 5వ లక్ష్యము అంటే మనకి అవగాహన అవుతుంది అనమాట. ఒకవేళ అదేవిధంగా పైనుంచి 5వ లక్ష్యం అయితే సంశ్లేషణం అవుతుంది. సో మనకి కింద నుంచి అడిగాడు కాబట్టి సో అవగాహన అనేది ఈ బిట్టికి సరైన సమాధానము. ఓకేనా. నెక్స్ట్ బిట్, జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల వరుస క్రమంపై పైనుంచి కిందకి. సో జ్ఞానాత్మకంగా లక్ష్యాల వరుస క్రమం ఇప్పుడే చెప్పుకున్నాను. సో జ్ఞానము, ఓకేనా, జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ACEDVF. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. బ్లూమ్ వర్గీకరణ కృత్రిమము అని విమర్శించిన వారు. బ్లూమ్స్ వర్గీకరణ అనేది కృత్రిమము అని విమర్శించిన వారు కెల్లీ ల్యూటోమ్. ఇక్కడ ఇవ్వలేదు, నోట్ చేసుకోండి. కెల్లీ ల్యూటోమ్లో బ్లూమ్ వర్గీకరణ అనేది కృత్రిమం అని వివరించారనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్, సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎలా విమర్శించారనే విషయాన్ని ఒకసారి చెప్తాను, వినండి. సో జాక్సన్ ఏమని విమర్శించారంటే, సో జాక్సన్ అభిప్రాయం ప్రకారం విద్యార్థులు పాల్గొనే అంశానికి వారిలో ప్రవర్తనా మార్పులు తీసుకొచ్చే అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ పాఠ్యాంశానికి లక్ష్య సాధనకు కాదు అని చెప్పేసి అన్నారు. ఏమన్నారు? సో విద్యార్థులు పాల్గొనే అంశాలకి వారు ప్రవర్తన మార్పులు తీసుకొచ్చే అంశాలకు మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో పాఠ్యాంశానికి లక్ష్య సాధనకు కాదు అని చెప్పేసి జాక్సన్ అన్నారు. మరి సాకెట్ ఏమన్నారంటే, సో మన విద్యా విధానంలో బ్లూమ్స్ వర్గీకరణ ఉపయోగించి
ఉపాధ్యాయులు చాలా వరకు లక్ష్యాలను మొక్కుబడిగా రాయటము, సాధించడము ప్రయత్నం జరుగుతుంది. కానీ ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా కూడా ప్రయత్నం చేయడం లేదని భయాందోళన వ్యక్తం చేసిన వ్యక్తి సాకెట్. ఓకేనా, బ్లూమ్ ఉపయోగించిన సో ఈ వర్గీకరణ అనేది ఉపాధ్యాయులు మొక్కుబడిగా చేస్తున్నారు, మనస్ఫూర్తిగా చేయట్లేదు అని చెప్పింది సాకెట్. మరి ఆర్కేవెల్ ఏమని విమర్శించారు అని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బ్లూమ్ యొక్క వర్గీకరణలో విలువల గురించి ఎక్కడ స్పష్టత లేదు అని మనకి ఆర్కేవెల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా, కొన్ని బుక్స్లో ఆర్నవెల్ అని ఇచ్చారు, కొన్ని బుక్స్లో ఆర్కేవెల్ అని ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా సో ఆర్నవెల్ గారు ఏం చెప్పారంటే బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడ స్పష్టత లేదు అని చెప్పారు. సో ఇక్కడ మనకి ఏమన్నారు, బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమం అని విమర్శించిన వారు కెల్లీ మరియు ల్యూటోమ్లు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బ్లూమ్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగంలో మూడవ అంశము. బ్లూమ్ వర్గీకరించే జ్ఞానాత్మక రంగంలో మూడవ అంశము వినియోగము. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, 1964లో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గురించిన విద్యావేత్తలు. సో భావావేశ రంగానికి చెందిన విద్యావేత్తలు ఎవరు అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ బ్లూమ్ వర్గీకరణ చూసాం. సో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను క్రాత్వాల్ 1964లో రూపొందించడం జరిగింది. సో ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు. 1964లో భావవేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించిన విద్యావేత్తలు మెయిన్గా అయితే క్రాత్వాలు, నెక్స్ట్ మాసియా కూడా. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాసియా మరియు క్రాత్వాళ్ళు ఇంకా ఉంటారు. నెక్స్ట్ బిట్, భావవేశ రంగంలో లక్ష్యంలో వరుస క్రమము. భావవేశ రంగంలో లక్ష్యముల యొక్క వరుస క్రమం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే గ్రహించటము, నెక్స్ట్ ప్రతిస్పందించటము, మూడవ లక్ష్యం విలువ కట్టడము, నాలుగవ లక్ష్యం వ్యవస్థాపనము, ఫిఫ్త్ వన్ లాక్షణీకరణము, దీన్ని శీల స్థాపనం అని కూడా అంటారు. భావవేశ రంగంలోని లక్ష్యాల వరుస క్రమం ఏంటి? గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, లాక్షణీకరణం లేకపోతే శీల స్థాపనం. ఇవి 5 కూడా భావావేశ రంగంలోని లక్ష్యాలు. ఓకే, నెక్స్ట్ బిట్, భావావేశ రంగానికి చందని లక్ష్యము. సో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, గ్రహించటము, ప్రతిస్పందించటము, నెక్స్ట్ విలువ కట్టడము, వ్యవస్థాపనము, లాక్షణీకరణం లేకపోతే శీలస్థాపనం. ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 సునిశ్చితత్వం అనేది భావావేశ రంగానికి చెందని లక్ష్యము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మానసిక చలనాత్మక రంగమునకు చెందిన లక్ష్యాలను రూపొందించిన విద్యావేత్తలు. మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన విద్యావేత్తలు ఎవరంటే ఎలిజబెత్ సింప్సన్, అదేవిధంగా భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవేలు. ఎలిజబెత్ సింప్సన్ మరియు భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవేలు 1969లో 1969లో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన విద్యావేత్తలు. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్, మానసిక చలనాత్మక రంగంలో పైనుంచి 4వ లక్ష్యము. మానసిక చలనాత్మక రంగంలో పైనుంచి 4వ లక్ష్యం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో అవి ఏంటి అని చూసుకున్నట్టయితే ఫస్ట్ది అనుకరణము, సెకండ్ వన్ హస్తలాఘవము, థర్డ్ వన్ సునిశ్చితత్వము, ఫోర్త్ వన్ ఉచ్చారణము, ఫిఫ్త్ వన్ సహజీకరణము. పైనుంచి 4వ లక్ష్యం ఏంటి? ఉచ్చారణ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది లక్ష్యాలలో మానసిక చలనాత్మక రంగమునకు సంబంధించినది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఏది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఇప్పుడే చెప్పుకున్నాము. సో అనుకరణము, నెక్స్ట్ అదేవిధంగా హస్తలాఘవము, నెక్స్ట్ సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణం. ఇవి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలని చెప్పుకున్నాం. సో సునిశ్చితత్వం ఆప్షన్ ఉంది కాబట్టి సునిశ్చితత్వం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యము. సో వినియోగం అనేది ఏ రంగానికి? జ్ఞానాత్మక రంగానికి. సో వినియోగం, విశ్లేషణ కూడా జ్ఞాన రంగానికి సంబంధించింది. సో విలువ కట్టడం అనేది భావావేశ రంగానికి చెందింది. ఓకేనా, నెక్స్ట్ ఈరోజు సెషన్లో లాస్ట్ బిట్, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యముల క్రమము. సో మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల క్రమం. సో ఇప్పటికి చెప్పుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో నేను చూస్తాను. సో మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యముల క్రమం ఏంటంటే ఫస్ట్ వన్ అనుకరణము, హస్తలాఘవము, అనుకరణము, హస్తలాఘవము, సునిశ్చితత్వము, అనుకరణము, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ. దీన్నే మనము సమన్వయం అని కూడా అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సహజీకరణము. ఓకేనా, సో మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల వరుస క్రమం ఏంటి? సో అనుకరణము,
హస్తలాఘవము, ఓకేనా, అనుకరణము, హస్తలాఘవము, సునిశితత్వము, నెక్స్ట్ ఉచ్చారణ, లేకపోతే దీన్ని సమన్వయం అని కూడా అంటాం, సహజీకరణము. ఇవి 5 కూడా మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాల క్రమము. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 DBEAC. ఓకేనా, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి సో ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా, థ్యాంక్ గైస్, అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మనము బోధనా పద్ధతులకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.